హాయ్ హలో నమస్తే నేను మీ ప్రియా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. చాలా రోజుల తర్వాత మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చానండి. ఈ వీడియోలో ఏంటంటే దుబాయ్లో హౌసెస్ అదే అండి, డబుల్ బెడ్రూమ్ కానీ సింగిల్ బెడ్రూమ్ హౌసెస్ ఎలా ఉంటాయి అండ్ రెంట్స్ ఎంత ఉంటాయో నేను ఈ వీడియోలో మీకు చెప్దాం అనుకుంటున్నాను. ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్స్లో వస్తాయి. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మేముండే అపార్ట్మెంట్లోనే చూపిస్తున్నా. ఫస్ట్ సింగిల్ బెడ్రూమ్ చూపిస్తాను అండ్ దాని రెంట్ కూడా ఎంత ఉంటుందో అప్రాక్స్గా కూడా చెప్తాను. ఇది మెయిన్ ఎంట్రన్స్ ఓపెన్ చేయగానే మనకి రైట్ సైడ్లో కిచెన్ వచ్చిందండి. ఒక్కొక్క అపార్ట్మెంట్లో ఒక్కొక్క విధంగా ఉంటాయి. ఒక అపార్ట్మెంట్లో సేమ్ కూడా ఉండవు. ఇది వచ్చేసి ఈ ఫ్లోర్లో ఈ ఫ్లాట్కి ఇలా వచ్చింది, కిచెన్ వచ్చింది. అక్కడ వచ్చేసి వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు అండ్ ఇక్కడ కుక్ టాప్ ఉంటుంది కదా, కుక్ టాప్ పెట్టుకోవచ్చు మన స్టవ్ లాగా. అండ్ సెంట్రల్ గ్యాస్ కూడా కనెక్షన్ ఉంటుంది, లేదంటే మనం సిలిండర్స్ కూడా తీసుకోవచ్చు. అండ్ లెఫ్ట్ సైడ్లో వచ్చేసి గెస్ట్ బాత్రూమ్ ఉంటుంది. ఇది వచ్చేసి హాఫ్ వాష్రూమ్. ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఇదంతా హాల్కి బాల్కనీ అటాచ్ చేస్తుందండి. మెయింటెనెన్స్ అంతా వీళ్ళదే ఉంటుంది, ఓనర్స్ది. అండ్ ఎవ్రీ ఫ్లాట్లో మనకి మ్యాక్సిమం సెంట్రల్ ఏసీ ఉంటుందండి. సో ఫ్యాన్స్ కూడా అవి మనకు పెట్టుకోవడానికి కుదరదు. అండ్ హాల్ నుంచి లోపలికి వస్తే ఇలా డోర్ ఓపెన్ చేయగానే ఫస్ట్ మనకి బాత్రూమ్ కనిపిస్తుంది. అండ్ ఇదంతా బెడ్రూమ్ అండి. బెడ్రూమ్ అది వచ్చేసి జస్ట్ విండో ఓపెన్ చేయవచ్చు మనం ఒకటి. ఇవి వచ్చేసి కబోర్డ్స్, అవి కూడా చూపిస్తాను చూడండి ఎలా ఉంటాయో. బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉందండి. చూసారు కదా, బాత్ టబ్ అండ్ మిర్రర్ అన్నీ ఉన్నాయి. అండ్ నేను చెప్పాను కదా, హాల్కి అటాచ్ అయ్యి ఒక బాల్కనీ ఉందని. బాల్కనీ అయితే చాలా స్పేషియస్గా ఉంది. ఇవి స్లైడ్ డోర్స్ అండి. మెష్ కూడా ఉంటుంది, మనకి ఈగలు కానీ దోమలు కానీ బర్డ్స్ ఏవి రాకుండా మనము గాలి కోసం డోర్ ఓపెన్ చేసుకుంటే ఆ మెష్ వేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇది బాల్కనీ నుంచి వ్యూ. ఇది సింగిల్ బెడ్రూమ్ కదా అండి. సింగిల్ బెడ్రూమ్కి రెంట్ వచ్చేసి 35,000 ఏడీ నుంచి 50 ఏడీ మధ్యలో ఉంటుందండి. అంటే బిల్డింగ్స్ని బట్టి ఉంటుంది. ఇది వచ్చేసి 35,000 ఏడీ పర్ యానం అండి ఇది. ఇప్పుడు డబల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ చూపిస్తాను. ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ అండి. మెయిన్ ఎంట్రన్స్కి ఫస్ట్ లోపలికి ఎంటర్ కాగానే మనకి రైట్ సైడ్లో గెస్ట్ వాష్రూమ్ వచ్చింది. ఇది హాల్ అండి. ఇక్కడ కూడా హాల్కి అటాచ్ చేసి ఒక బాల్కనీ ఉంది. ఈ బాల్కనీ ఇంతకుముందు బాల్కనీతో కంపేర్ చేస్తే కాస్త చిన్నగా ఉంది. ఇది చూసారా, బాల్కనీ నుంచి వ్యూ ఇదంతా. మెయిన్ ఎంట్రన్స్ ఓపెన్ చేయగానే మనకి గెస్ట్ వాష్రూమ్ అండ్ హాల్ కనిపించింది కదా. వాష్రూమ్ సైడ్ నుంచి మనం హాల్లోకి వెళ్ళకుండా రైట్ సైడ్ తీసుకుంటే అక్కడ ఒక రూమ్ కనిపిస్తుందండి. ఇది వచ్చేసి మేడ్ రూమ్ ఆర్ మనము స్టోర్ రూమ్గా కూడా యూజ్ చేసుకోవచ్చు మేడ్ లేకపోతే. అండ్ దాని పక్కనే మనకి కిచెన్ కూడా ఉందండి.
ఈ కిచెన్ మనము సింగిల్ బెడ్రూమ్తో కంపేర్ చేసుకుంటే చాలా స్పేషియస్గా ఉంది అండ్ కబోర్డ్స్ కూడా కొంచెం ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి కుక్ టాప్ పెట్టుకోవచ్చండి. సెంట్రల్ గ్యాస్ కనెక్షన్. ఆల్మోస్ట్ అన్ని అపార్ట్మెంట్లో సెంట్రల్ గ్యాస్ ఉంటుంది. మనకి నచ్చకపోతే మనము సిలిండర్ కూడా తీసుకోవచ్చు. ఇది వచ్చేసి స్లైడింగ్ డోర్ ఉంది ఇక్కడ కిచెన్లో కూడా. మనము ఇటు స్టోర్ రూమ్కి రాకుండా హాల్ నుంచి పక్కనకి వెళ్తే డబల్ బెడ్రూమ్స్ 2 ఉంటాయండి, చూపిస్తాను అది కూడా. ఇది వచ్చేసి ఒక డబల్ బెడ్రూమ్. ఫస్ట్ వెళ్ళగానే వాష్రూమ్ ఉంది విత్ టబ్. చాలా స్పేషియస్గా ఉంది వాష్రూమ్ కూడా. రూమ్స్ కూడా చాలా పెద్దగా ఉన్నాయి. ఇక్కడ కూడా మనకు ఒక విండో ఇచ్చారు. అండ్ ఇవన్నీ కబోర్డ్స్. నేను ప్రీవియస్ 1 బెడ్రూమ్లో చూపించాను కదా, సేమ్ అలాగే ఉంటాయి ఇందులో కూడా కబోర్డ్స్. నెక్స్ట్ సెకండ్ బెడ్రూమ్ చూపిస్తానండి. చూస్తున్నారు కదా, ఇది కూడా మనకి సేమ్ అలాగే ఉంది. ఫస్ట్ ఫుల్ వాష్రూమ్. ఈ బెడ్రూమ్కి బాల్కనీ అటాచ్ అయి ఉందండి. సేమ్ కబోర్డ్స్ ఇందాక చూపించినట్టుగానే దీంట్లో కూడా కబోర్డ్స్ ఉన్నాయి. చూడండి, ఇదండి బాల్కనీ నుంచి కిందికి వ్యూ అండి, కార్ పార్కింగ్ అదంతా. చూసారు కదా, ఇది డబల్ బెడ్రూమ్ అండి. ఇక్కడ ఫ్లాట్స్ నార్మల్గా డబల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రెంట్ ఉంటుంది. నార్మల్గా వచ్చేసి 50 to 70,000 AED per annum ఉంటుంది. ఈ ఫ్లాట్కి వచ్చేసి 52,000 ఉందండి per annum. 1 AED ఈజ్ ఈక్వల్ టు 20 dirhams అండి, మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అండ్ నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా పెట్టండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.